ఎత్తిన సరుకులో పట్టు చీర ఉండదో మామూలు చీర ఉండదో ఎవరికి తెలుసును? అది కాదు సార్, సరుకు నేను చెక్ చేసే పంపిస్తున్నాను. పైగా మీ అన్నయ్య గారే చెప్పారు కదా అని తీసుకెళ్తున్నారు. మా అన్న చెప్పినా సరే నేనుదా సరుకు చూడాలా, తీసుకుపోమ్మని చెప్పాలా, అప్పుడుదా వాళ్ళు పోవాలా. మీరేంత అట్ట చూస్తూ ఉంటారు? ఓపెన్ చేయండి, తీయండి. ఏంటి చిరు, మీ అన్నయ్య చెప్పారని చెప్పిన తర్వాత కూడా ఆయనకు విలువ లేనట్టుగా నేనే చూడాలి, నేనే పంపించాలి అంటావు? ఆ సరుకు వెళ్ళనివ్వు. వదినమ్మా, ఇడంతా ప్రతిదానికి కొన్ని పద్ధతులున్నాయి. ఓసారి ఈడిచిపెట్టినావు అనుకో వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. మా అన్న చెప్పినాడనో మా పులి చెప్పినాదనో అట్ట ఈడిచిపెట్టకూడదు. అంటే మీ అన్నయ్య మీద నీకుండే గౌరవం ఇదేనా? గౌరవం వేరు, వ్యాపారం వేరు వదినమ్మా. ఇప్పుడు మా అన్నయ్య కోసం నేను ప్రాణం పెడుతును అంటే అది వేరు, ఇది వ్యాపారం. సరిగ్గా చెక్ చేయకుండా సరుకు బయటికి పోయినదంటే నష్టం ఎవరికి? మా అన్నకు కూడా కదా. ఈ విషయంలో మా పులి చెప్పినా కూడా బండి చెక్ చేయకుండా ఈడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఏంది చూస్తున్నారు? తీయండి. అవతల మాట పోతుందేమో సార్. సార్ కూడా బాధపడుతున్నారు. మీరేమో చెక్ చేసి కానీ పంపించును అంటున్నారు. రేపు ఆ కస్టమర్ మాకు మీ సరుకు అవసరం లేదని ఇంకొకరి దగ్గరికి వెళ్తే అప్పుడేం చేస్తారు సార్? మా గురించి తెలిసినోడెవడు అవతలకి పోడు, అది మాకు తెలుసును. మా అన్న కస్టమర్ దగ్గర మాట పోకూడదు అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నేను మా షాప్ నుంచి తప్పుడు సరుకు పోకూడదు అనేదా ఆలోచిస్తా. అందుకేగా నన్ను పెట్టుండది. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? తీయండి. ఇక్కడేం చేస్తున్నావు దుర్గా? నాకు ఇక్కడ పద్ధతులేం నచ్చట్లేదు. ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? నన్నెవరేమంటారు? మీ మాటకి విలువ లేకుండా ఉంది. నా మాటకి విలువ లేకపోవడమా? అదేంటి దుర్గా? మీరేం చెప్పారు? ఆ లోడ్ అర్జెంటుగా పంపించండి, అవతల మాట వస్తుందని అన్నారు. చిరంజీవి ఏమంటున్నాడు తెలుసా? ఆయన చెప్పేదేంటి, నేను చెప్పినట్టు చేయాలి, మీరు వెహికల్ నేను చెక్ చేయకుండా ఎలా పంపిస్తారో అని అంటున్నాడు. అసలేంటండి ఇది? ఇంటికి పెద్ద కొడుకు మీరు, షాప్ అంతా చూసుకునేది మీరు. ఆ అమ్మాయి చెప్తూనే ఉంది సార్ పంపించమన్నారు అనేసి. ఆయన చెప్పింది చేయడం కాదు, నేను చెప్పింది చెయ్యాలి అని వాళ్ళ మీదే అరుస్తున్నాడు. తన మాటలు వింటుంటే అసలు మీ మాట అంటే గౌరవం లేనట్టుగా ఉంది. పని వాళ్ల ముందు ఆ విధంగా మాట్లాడితే వాళ్ళకి మీ మీద గౌరవం ఎలా ఉంటుంది? రేపు వాళ్ళు మీ మాట లెక్క చేస్తారా? షాప్ అంతా తనే చూసుకుంటున్నట్టు, దీనందరికీ తనే ఓనర్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. తన ఆ విధంగా పొగరు చూపిస్తుంటే తట్టుకోలేక ఇలా వచ్చేశాను. వాడు అలా అన్నాడా? ఇంకా చాలా చాలా అన్నాడు. నేనేదైనా మాట్లాడితే ఎలా ఉంటుంది? నేనేదో చాడీలు చెప్తున్నట్టు, మీ అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టినట్టు ఉంటుంది. అయినా అసలు మీ అన్నయ్య గారు ఇలా చెప్పారు అని అన్నప్పుడు అవునా సరే పంపించండి అనాలి. కానీ ఆయన చెప్పేదేంటి, నేను చెప్పినట్టే చెయ్యాలి, మీరు షాప్లో సరుకు ఏమైనా పోతే నేనే కదా సమాధానం చెప్పాలి, ఆయన ఏమైనా చెప్తాడా అని మాట్లాడుతున్నాడు. ఇలా మీరు చూస్తూ వదిలేస్తే పని వాళ్ళ దగ్గర మీకు విలువ ఉండదు. మిమ్మల్ని అలా అంటుంటే నాకే కోపం వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి తను ఎలా మాట్లాడాడో. దుర్గా, వాడు నా తమ్ముడు. వాడు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు. అది కాదండి, నా భార్యగా నీకు కోపం రావడం సహజం. వాడు చెప్పింది కూడా నిజమే కదా. సరుకు బయటికి వెళ్తుంది అంటే గోడౌన్ బాధ్యత వాడిది.
ఏదైనా వెళ్ళకూడని సరుకు వెళ్తే నష్టం ఎవరికి వస్తుంది? మనకే కదా. అందుకే వాడు అలా మాట్లాడుంటాడు. దానికి కూడా నువ్వు తప్పు పడితే ఎలా? ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. వ్యాపారం అన్న తర్వాత ఎవరి పని వాళ్ళు చేయాలి. సరుకు రెడీ అయిందా లేదా, వెళ్ళిందా లేదా అనేది నేను చూసుకుంటాను. కానీ చెక్ చేశారో లేదో నాకు తెలీదు. తెలుసుంటే నేను అసలు చెప్పేవాడినే కాదు. వాడి పని వాడు చేయాలి, నా పని నేను చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇలాంటివన్నీ పట్టించుకోకు దుర్గా. ఈ పొద్దుట్ట నిద్ర వస్తాండది. అమ్మో, ఈ మీటర్ వస్తే మళ్ళీ తిడుతుంది. మీటరు పడుకో, నువ్వు అట్ట తిరగతా ఉంటావా? నాకు నిద్ర రావట్లేదు, నువ్వు పడుకో. సర్లే. పొద్దున్నే సవారికి వెళ్ళాలి. ఏ టైంకి వెళ్తే బాగుంటుంది? తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళాలి. 3:30కి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఆ తర్వాత 4:30కు రాయలసీమ సూపర్ ఫాస్ట్ వస్తుంది. వెంటనే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి వెళ్ళాలి, లేదంటే వాడింటికొచ్చి గొడవ చేస్తాడు.